లిక్కర్ కేసులో నిందితుల మధ్య పోరాటం సినిమా ట్విస్టులను తలపిస్తుంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లు అప్రూవర్గా మారిపోతామని ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా నిందితులు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తే అభ్యంతరం చెప్పటమో అంగీకరించటమో దర్యాప్తు సంస్థల విధి. అయితే వారు అలా అప్రూవర్లుగా మారితే తాము బయటపడటం కష్టమన్న ఆందోళనతో మిగిలిన నిందితులు ఉలిక్కి పడుతున్నారు. మరీ ముఖ్యంగా అరెస్ట్ అయ్యి బెయిలు రాక కారాగారంలోని జీవితం కరిగిపోతుందేమోనని నిన్నటి వరకు గోలగోల చేసిన మాజీ ఎమ్మెల్యే A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటున్నాడు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళని వదిలేస్తారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేశాడు చెవిరెడ్డి. వారిని బయటికి వదిలేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటున్నాడు. అయ్యా చెవిరెడ్డి గారు, సాక్ష్యాలు తారుమారు చేయడం ఏంటి? వారే సాక్షులుగా మారిపోతామంటుంటే వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 1,00,000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా అధికారికంగా 3,500 కోట్ల స్కామ్ జరిగిందని సిట్ ఆరోపిస్తుంది. ఈ స్కామ్ను నడపడానికి అప్పటి ప్రభుత్వం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను ముందు పెట్టింది. వాసుదేవరెడ్డి అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్, బెవరేజెస్ కార్పొరేషన్ MDగా పనిచేయగా సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశారు. ఈ ఇద్దరిని తెరపై ఉంచి తెరచాటుగా వైసీపీ ముఖ్య నేత జగన్ దోపిడీకి తెరతీశారన్నది ఆరోపణ. ఈ దోపిడీకి మిగిలిన నిందితులు అంతా సహకరించారు. అందులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిది ప్రధాన పాత్ర. తనను నమ్మిన అధినేత జగన్కు తెలియకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు మింగేశాడని వైసీపీ ఇంటర్నల్ టాక్. ఇప్పుడు సిట్ దర్యాప్తులో అంతా బయటపడటంతో చెవిరెడ్డికి జగన్ భయం పట్టుకుందట. వైసీపీ మార్క్ ట్రీట్మెంట్ భయపెడుతుండటంతో తాను అధినేత నమ్మిన బంటుగా నిరూపించుకోవడానికి కొత్త డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు.